బాబాయ్ నమస్తే, మీ పేరు? బాలసుందరం. ఏం చేస్తారు బాబాయ్? అగ్రికల్చర్. వ్యవసాయం. వ్యవసాయం ఏంటి ఎలా ఉంది బాబాయ్? ఓవరాల్గా 22 నెలలు అవుతుంది మరి పరిపాలన. ఏంటి ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి అసలు? ప్రభుత్వం గురించి పర్వాలేదండి. చాలా ముందుగైనా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక జనాలు కొంచెం ఫ్రీగా ఉండాలి. దీనికి ముందు ఏడకు ఏది జరుగుతుందని తెలీదు. ఎక్కడ ఏం జరుగుతుందని తెలీదు. ఎక్కడ చూసినా రౌడీసం ఎక్కువగా ఉండింది. ఈ పరిపాలనలో కొంచెం నిశ్శబ్దంగా ఎక్కడ అడిగి పెట్టేదానికి బాగుంటుంది. అంటే గతంలో కంటే ఇప్పుడే లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, ప్రజలందరూ విసిగిపోయారు ప్రభుత్వం అంటున్నారు. మరి లేదండి, అట్లే చెప్పేవాళ్ళు వాళ్ళు పనికిరాని వాళ్ళు ఉండాలి, పనికిరాని వాళ్ళుగా ఉండాలి. ఈ ప్రభుత్వం గురించి ఇది మాట్లాడేవాళ్ళు వాళ్ళు పనికిరాని వాళ్ళుగా ఉండాలి. ఈ ప్రభుత్వం వచ్చినాకనే జనాలు ఫ్రీగా ఉండారు. అన్ని అగ్రికల్చర్ దీంట్లో కూడా ఫ్రీగా ఇది అవుతుంది. అప్పుడు ఏదో ఇస్తూ ఉన్నారు, ఇప్పుడు అందరికీ అగ్రికల్చర్ ఒక్క 10 సెంట్లు ఉంటే వారికి కూడా 5,000 రూపాయలు 7,000 రూపాయలు వస్తూ ఉంది. అంటే దీనికి ముందు ఎవరు వాళ్ళు దీనికి ముందు వాళ్ళకే తీస్తూ ఉన్నారు. ఇప్పుడు అట్లా లేదండి, 10 సెంట్లు ఉండే వాళ్ళకి కూడా 5,000 7,000 వస్తూ ఉంటుంది. అందుకు అగ్రికల్చర్లో చాలా ఇది ఉంది. అంటే ఈరోజు రైతు భరోసా అన్నదాత సుఖీబాబు పేరుతో కూడా చంద్రబాబు రైతులు మోసం చేస్తూ ఉన్నాడు. అసలు రావాల్సిన డబ్బులు కూడా సక్రమంగా ఇవ్వట్లేదని చెప్పి అంటున్నారు. బాబాయ్ ఏంటి డబ్బులు పడినాయా బాబాయ్ మీకు? పడింది. ఎంత పడినాయి బాబాయ్? 7,000. మరి ఈ విధంగా ఎంత పడతా ఉంటే మరి ఎందుకని వైసీపీ నాయకులు అసలు రైతులు మోసం చేస్తారు చంద్రబాబు అంటున్నారు? అది వైసీపీ వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళు ఇది చేసేదానికి వాళ్ళు చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. వాళ్ళు చేసిన తప్పులంతా చెప్తే బాగుండదండి. అంటే వాళ్ళు నేళ్ళు ఎక్కడ పరమోకులు ఉండి అన్నీ దోసుకున్నారు. ఇప్పుడు దానికి మనం కరెక్ట్ చేస్తూ ఉంటారు ఈ చంద్రబాబు నాయుడు వచ్చి. ఎక్కడెక్కడ దోసినారో అదంతా దానివల్ల అప్పుడు వీళ్ళ గురించి ఏదో మాట్లాడాలని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇంకేమి ఇప్పుడు ఏమి ప్రభుత్వంలో ఇబ్బంది ఏం లేదు. బాబాయ్ మీరు పెన్షన్ వస్తుందా మీకు? పెన్షన్ వస్తుంది. 4,000. అంటే వికలాంగుల కోటనా? లేదు, వికలాంగ కోట ఇది లేదు, 40% లేదు అనేసినారు. వికలాంగ కోట లేదు. 4,000 ఒకటే తేదీ అయితే 31 అంటే 30 తేదీ అంటే సాయంకాలం నాకు మెసేజ్. సాటర్డే అదే సాటర్డే అంటే ఆదివారం 1వ తేదీ వస్తే శనివారమే ఫ్రైడే ఈవినింగ్ నాకు మెసేజ్ వచ్చేస్తుంది. రేపు మార్నింగ్ యూ కెన్ గో అండ్ టేక్ పెన్షన్ కార్డు తీసుకోమని మీ ఫోన్ కూడా మెసేజ్ వచ్చేస్తుందా? మెసేజ్ వస్తుంది. మళ్ళీ తీసుకున్నాక మీరు తీసుకున్నారా లేదా అనేది నాకు మెసేజ్ పంపించమంటారు. నేను పంపిస్తాను. బాబాయ్ మీకు వయసు ఎంత ఉంటుంది బాబాయ్? 74. ఓకే, మీ అనుభవం బట్టి 88లో నేను సర్పంచ్గా ఉన్నాను, విలేజ్ సర్పంచ్గా. మరి మీ 74 అనుభవం బట్టి అసలు ఈ ప్రభుత్వానికి ఇంకేమన్నా మంచి చేయాలి అంటే ఇంకే జరిగితే మంచి జరుగుతుందని చెప్పి ఒక డెసిషన్ ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? లేదు, రైతులకు మంచిదిగానే చేస్తూ ఉంటారు. ఇంకా పాస్ పుస్తకాలు పట్టాలు కరెక్ట్గా ఇచ్చేస్తే రైతులు బాగుపడితే ప్రభుత్వం కూడా బాగుపడేదానికి మీ రైతు పుస్తకాల మీద కూడా జగన్మోహన్ గారు ఫోటో చేస్తున్నారు, రాళ్ళ మీద ఫోటోల మీద. లేదండి, అవే లేదు. మన గవర్నమెంట్ సింబలే ఉండదు పాస్ పుస్తకం పైన. దీనికి ముందు ఆయన ఫోటో పెట్టి ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన ప్రభుత్వం సింబల్సే ఉండదు. అంటే ఎలా జరుగుతుంది బాబాయ్ మరి ప్రభుత్వం పట్ల ప్రజలందరూ సంతోషంగా ఉన్నారంటారా? సంతోషంగా ఉన్నారండి. ఇబ్బంది అనేది చెప్తే వాళ్ళు పనికిరాని వాళ్ళుగా ఉండాలి, అంతే. మరి ఈ రోజున వికలాంగులందరికీ ఫ్రీగా బస్సు ప్రయాణం స్టార్ట్ చేస్తున్నారు. మరి మహిళలు చాలా సంతోషపడుతూ ఉన్నారు. ఏమంటే 10, 30, 200 రూపాయలు కూలికి పోయే వాళ్ళకి ఆ దినానికి 40 రూపాయలు మిగులుతుంది వాళ్ళకి పోయి వచ్చేదానికి. అక్కడ 300 రూపాయలు ఒక నాటికి వాళ్ళు లేబర్ని తీస్తే కూడా ఈ 40 రూపాయలు మిగులుతుంది వాళ్ళకి. అప్ అండ్ డౌన్ పోయి వచ్చేదానికి 40 రూపాయలు మిగులుతుంది. ఆ 40 రూపాయలు పిల్లోళ్ళకి మంచి చేసేదానికి, ఇంట్లో ఏదైనా కాపురానికి ఏదైనా చేసేదానికి ఆ 40 రూపాయలు నెలకు అంటే 2,800 రూపాయలు మిగులుతుంది. అందుకు మహిళలే కాకుండా వికలాంగులకు కూడా రాయితీ కల్పించి ఫ్రీ బస్సు కల్పించడం ఏంటి అది చాలా మంచిదండి. వికలాంగులకు చేసింది చాలా మంచి ఇదే, అంతే. అంటే యువత మంచిది అంటారా? నేను చాలా అప్రిషియేట్ చేస్తాను ఈ ప్రభుత్వం గురించి, చాలా అప్రిషియేట్ చేస్తాను. ఐఎమ్ ఆల్సో ద టీడీపీ నాయకుడు. సార్ మరి డెవలప్మెంట్ ఎలా ఉంది మరి? రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ చదువుకునే యువతకి జాబ్స్ కల్పించే పరంగా కానీ పీరియడ్లో చూసినాక వీళ్ళు వచ్చినాకనే పల్లెలు విలేజ్ల్లో పోయే రోడ్లంతా క్లియర్గా వేశారు.
దానికి ముందు ఒక గుంత ఉండింది, 2 వీలర్లో పోయేవాడు కూడా పడేది, లేసేది, అట్లా పోతూ ఉన్నారు. ఇప్పుడు అన్ని విలేజ్ రోడ్లు కూడా సక్రంగా సిమెంట్ రోడ్లు, ఎక్కడెక్కడ సిమెంట్ రోడ్లు కావాలా, ఎక్కడెక్కడ తార్ రోడ్లు వేయాలా, దాన్ని వేసేసినారు. రోడ్లు కూడా చూసుకుంటాం. మా ఏరియాలో కంప్లీట్గా అయింది. మీది ఎక్కడ సార్? పూతలపట్టు నియోజకవర్గం, చిత్తూరు, రాయలసీమ వస్తుందా? రాయలసీమ. ఓకే, మరి రాయలసీమకి రత్నాలుగా సీమగా చేసిన జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మరేంటి రాయలసీమ వాసిగా మీరు ఏం చెప్తారు? లేదండి, అది మన చంద్రబాబు నాయుడు గారే అది చేసింది. వారు వచ్చినాకనే రాయలసీమని కొంచెం డెవలప్ చేశారు. మరి ఎందుకని సార్ వైసీపీ నాయకులు మొత్తం మేమే డెవలప్మెంట్ చేశామని చెప్పి అంటున్నారు కదా, ఎందుకని అంటారు? మొత్తం మేమే డెవలప్మెంట్ చేసాం. ఏం డెవలప్మెంట్ అనేసి వాళ్ళు దీన్ని రాయతపూర్గా చూపిస్తే బాగుంటుందండి. ఇప్పుడు రోడ్లు కానీ, నేలలు కానీ, ఎక్కడెక్కడ ఇది ఉండిందో అవంతా వాళ్ళే ఎత్తుకున్నారా కానీ ప్రజలకు ఏమీ చేయలేదు. ఈ రోడ్డు ప్రమాణం కానీ, రోడ్లు శుభ్రంగా చేసేది అది కానీ, రోడ్లు ఇప్పుడు చూసారంటే ఏ పల్లికి పోయినా రోడ్డు బాగానే ఉండదు. సిమెంట్ రోడ్డు వేసినారు. పల్లెటూరులో లోపల సిమెంట్ రోడ్డు, తార్ రోడ్డు వేసినారు. అది చాలా కొన్ని ఏండ్లు ఇంకా దాని గురించి బాబాయ్. మరి అంటే ప్రభుత్వం ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది ఈ ప్రభుత్వం మీద, మళ్ళీ నన్ను కావాలని కోరుకుంటున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడుతున్నారు. ఏంటి మరి? మీరు చిత్తూరు డిస్టిక్లో ఒకే ఒక పుంగునూరు వదిలితే 7 ఎమ్మెల్యేలు ఉన్నాయి. 6 ఎమ్మెల్యేలు టీడీపీలో గెలిచారంటే ఒకే ఒక పుంగునూరు కాన్స్టిట్యూషన్ ఒకటి గెలియలేదు. అంటే 7 గెలిచేది. ఆ పుంగునూరులో దౌర్జన్యం వల్ల ఆ పుంగునూరు టీడీపీకి రాల, అది కూడా టీడీపీకి వచ్చి ఉండేది. జగన్ బయటకు వస్తే చాలు జనం అందరూ బాగా వచ్చేస్తున్నారు, జగన్ చూడడానికి క్రేజ్ పెరిగింది అంటున్నారు. మరి అదంతా ఊరికి ఉత్తమ మాట. అదే జనాలు నమ్ముతూ ఉన్నారు అట్లా, అది ఏం కాని పని. మళ్ళీ ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు అనుకోవచ్చు మీరు? నెక్స్ట్ ఎలక్షన్ కూడా టీడీపీ. ఎందుకని బాబా టీడీపీ ప్రభుత్వం అంత నమ్మకం ఏంటి అసలు? అంటే ప్రజలతో చాలా అందుబాటులో ఉండే లీడర్స్ దీంట్లో ఉంటారు. ఏం కావాలన్నా లీడర్స్ వచ్చి కూడా లీడర్గా ఉండి ప్రజలతో కలిసి మెలిసి చేస్తూ ఉండే అవకాశం ఉండే దానివల్ల టీడీపీకి. అంటే గతంలో అలా లేదంట? అంటే లేదండి, నిన్ను చూడాలంటే, అతన్ని చూడాలంటే ఒక లీడర్ని, మండల లీడర్లో లేదా విలేజ్ లీడర్ని చూడాలంటే కొన్ని దినాలు అడుక్కోవాలా, అట్లా చూడాలి. ఇప్పుడు అదంతా లేదంటే ఇప్పుడు మా మండల లీడర్ని ఎప్పుడు పిలిచినా కూడా వస్తారు. అర్జెంటుకు ఈ పని జరగాల, ఇది మేము అవస్థ పడుతూ ఉంటామంటే వెంటనే 2-3 ఆ ఏరియాలో ఉండే లీడర్స్ అంతా వచ్చి పట్టించుకుంటారు. దీనికి ముందు అట్లా లేవండి, ఇప్పుడు పట్టించుకుంటారు. బాబాయ్ జగన్మోహన్ గారు ఎప్పుడు ప్రజల్లో ఉన్నారు, ప్రజల్లో మమేకై తిరిగారంట మరి. అది తిరిగేది అందరూ తిరిగితే జనాలు చేరేదండి. ఇప్పుడు తమిళనాడులో ఒక విజయ్ అనేసి ఒక యాక్టర్ పార్టీ పెట్టినాడు. యువకులు వచ్చి సినిమా యాక్టర్ని చూసేదానికి పోతారు. అట్లా జగన్మోహన్ రెడ్డిని కూడా చూసేదానికి జనాలు పోతారే కానీ అభిప్రాయం లేదు జనాలకు. థ్యాంక్ యూ బాబాయ్.